సహాయంతో నింపునుగాక. ప్రేమను వల్లరా ఈరోజు క్రైస్తవుల్లో ముఖ్యంగా దేవుడు గమనించేది ఏంటంటే ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారు, ఎలాంటి దీనత్వం కలిగి ఉన్నారు అనేది దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవుల్లో ఏం కావాలి అంటే ఏదో ప్రార్థన పాటలో ఇంకోటి కాదు, కానీ క్రీస్తు ప్రేమ నిలవరమై ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందంటే క్రీస్తు మార్గాన్ని చూపించగలదు. క్రీస్తు మార్గము చూపించలేని ప్రేమ క్రైస్తవులకు అవసరం లేదు. గనుక ప్రభు అంటాడు, నీకేది అవసరమో, నీకేం కావాలో నన్ను అడగని నేను ఇస్తాను అంటాడు. ఈరోజు లోకములో ఉన్నవారు ఏవేవో కోరుకుంటూ ఉన్నారు, ఏవేవో ఆశిస్తూ ఉన్నారు. ఏవి ప్రయోజనకరము అంటే ఈ లోకంలో జీవిస్తున్న నీవు ఒక దినాన్ని లోకాన్ని విడిచి ప్రభు సన్నిధికి అనగా నీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటే ఆయన ప్రేమలో నువ్వు ముందుకు సాగాలి. ఒకనొక రోజు శిష్యులతో మాట్లాడుతూ, మీరు తండ్రిని ప్రేమిస్తున్నారు గనుక నన్నును ప్రేమించండి అంటాడు. తండ్రిని ప్రేమిస్తున్నారు, నన్ను కూడా ప్రేమించండి. ఎందుకు అంటే నేను ఎంతో కాలం మీ దగ్గర ఉండను, ఒకరోజు నేను వెళ్ళిపోవాలి. అప్పుడు భక్తుడు అంటాడు, బోధకుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఆ మార్గం ఎట్టిది అని అడుగుతున్నప్పుడు ఆయన అంటాడు, ఆ మార్గం మీకు తెలియను, కానీ ఈరోజు క్రైస్తవులో ఆ మార్గాన్ని మరుగు చేయబడి ఉన్నారు. ఆ మార్గము తెలిసి కూడా తెలియనట్టుగా బ్రతుకుతూ ఉన్నారు. ఆ మార్గం ఏది అన్నప్పుడు ఆయన అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. నా తండ్రి దగ్గరికి మీరు చేరుకోవాలంటే నా ద్వారానే చేరుకోవాలి. ఈరోజు పరలోకం వెళ్ళాలంటే క్రీస్తు ద్వారానే మనం పరలోకం వెళ్ళాలి. అందుకే ఆయన ఈ లోకంలోకి మనకును తండ్రికిను వారధిగా నిలిచాడు, ద్వారమే నిలిచాడు. గనుక ఆయన పొందకపోతే పరలోక రాజ్యాన్ని మనం చేరుకోలేము. ఆయన పొందాలి అంటే ఏం చేయాలి అంటే ఆయన గుణాతిశయాలు ఎరిగి ఆయన వల్లే మనం బ్రతకడానికి ఇష్టపడాలి. ఏదో మందిరానికి వచ్చి కొంచెంసేపు కూర్చొని ఏదో పాటలు పాడుకొనేసి కొంచెం వాక్యం విన్నట్టుగా ఉండేసి వెళ్ళిపోవడం గొప్పతనం కాదు. కానీ ఒక మాట అంటాడు, చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యంలో ప్రత్యేకించే మాట అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు. ఆయన ఆజ్ఞలను గైకొనవాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వినునో అని లేదు, అక్కడ గైకొనునో అని రాశాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. వినడం వేరు, గైకొనడం వేరు. గైకొనడము అంటే అర్థం ఏంటి అంటే వాటిని ఆస్వాదించడం. అనగా ఇంకా అర్థంగా మాట్లాడుకోవాలంటే వాటిని పొందుకోవడం, వాటిని అన్వయించుకోవడం, వాటిని సొంతం చేసుకోవడం. కాబట్టి ఆయన వాక్యము ఎవరు చదువయ్యా, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ
నిజముగా పరిపూర్ణమైయుండును. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్న మాట, యేసు ప్రభుగా ఈ లోకంలోకి వచ్చి సశరీరుడుగా 33వ సంవత్సరంలో 3వ సంవత్సరం ఏం చేశాడు అంటే క్రీస్తు ప్రేమను కనపరిచాడు. క్రీస్తు ప్రేమ ఎట్టిది అంటే ఆయన మాటకి లోబడడమే క్రీస్తు ప్రేమ. ఆయన చెప్పిన మాట మొదటి నుంచి వినకుండా బ్రతుకుతూ ఉన్నాం. మన పితరులు కూడా తండ్రిని దేవుడు చెప్పిన మాట వినక త్రోసివేయబడ్డాం. త్రోసివేయబడ్డ మనము తిరిగి క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏంటంటే మొదటిన్న ఆజ్ఞ ఏంటంటే ఎవడు నా మాట గైకొనునో, అది ఆదికాండంలో ఒక మాట ద్వితీయోపదేశకాండంలో ఉంది కదా, మీరు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల అన్నాడు. ఇక్కడ క్రీస్తుల వారు అంటారు, ఎవరు నా మాట ఎవరు నా మాట గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రేమ అనేది ఎట్టిది అంటే నీకు ఎవరైనా విరోధంగా ఉన్న వారి కొరకు హృదయపూర్వకంగా ప్రేమించగలిగింది నిజమైన ప్రేమ. దేవుని స్తోత్రం. అలాంటి మనసు లేనప్పుడు క్రీస్తుని ఎరిగినా ఎరగకపోయినా ప్రయోజనము లేదు. కాబట్టి నీలో నిలవరమైన ప్రేమ ఏంటి అంటే నిన్నెవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు, నిన్నెవరినైనా ఏదన్నా కొంచెం ఆటంకపరిచినట్లయితే అటు వారి ముఖం కూడా మనం చూడం. ఏమన్నా కదా, ఆ ముఖం చూడడానికి కూడా ఇష్టపడం. కానీ యేసు ప్రభు యొక్క వాక్యం ఎట్టిది అంటే నిన్న వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞ ఇచ్చాడు. అలాంటి ఆజ్ఞను అంగీకరించకపోతే క్రీస్తు ప్రేమను పొందలేవు. క్రీస్తు యొక్క ఆజ్ఞానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించలేవు. అది నిత్యరాజ్యములో నీవు నేను చేరుకోలేవు. ఈరోజు మన క్రైస్తవులు అంతా ఈ క్రీస్తు యొక్క ప్రేమలో నిలిచి ఉండాలని, క్రీస్తు యొక్క స్వరూపములోకి రావాలని, ఆయన మార్గంలో నడిస్తేనే పరలోకం వెళతారని, పరలోకం లేని జీవితము అంధకారమని ప్రేమని వల్ల మనకు తెలిసి కూడా క్రీస్తు ప్రేమ అనేది చాలా బలమైంది. ఆ క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఆయన కొరకు నీవు ఏం చేయడానికని ఇష్టపడతావు. దేవుని స్తోత్రం. ఆయన మాటలు గైకునేవాడి పరిస్థితి మనలు కాదు. ఆయన మాట గైకునేవాడు సర్వస్వం కోల్పోయినా ఆయన ప్రేమ నుంచి దూరం కాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఏమిటి? ఒక క్రమాన్ని నేర్పిస్తుంది. ఒక పద్ధతిగా బ్రతకడానికి, ఎదుటివాడిని ప్రేమించడానికి, ఎదుటివాడు ఒకవేళ నేను ఇబ్బంది పెంచడా వాడిని ప్రేమించడమే నీకు తెలుసు, కానీ వాడిని ద్వేషించడం ఎంత మాత్రం కూడా నీకు తెలియకూడదు. అలాంటి మనస్సు నీలో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాంటి ప్రేమ నీ చేతిలో ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఆయన మాటలు గైకొనాలి, ఆయన మాటలు అంగీకరించాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన మాటకి విధేయత చూపే బిడ్డగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. గనుక ఏమంటాడు చూద్దాం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పి ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధీకుడు. ఈరోజు మనం అబద్ధీకులుగా ఉంటే ఏమిటి? అబద్ధీకుడి కంటే వ్యర్థమైన వాడు ధన్యుడు అని ఉంది. అబద్ధీకుడి కంటే వ్యర్థంగా బ్రతికేవాడు ధన్యుడు. వ్యర్థంగా బ్రతికేవాడు అంటే ఎవడో తెలుసా? పని బాట లేకుండా సోమరిపోతే అయిపోయి ఆకలి వేసినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి అమ్మ ఆకలి వస్తుంది కొంచెం అన్నం పెట్టని అడిగి పెట్టించుకొని తినేవాడు మేలట. ఇది అబద్ధం చెప్పి బ్రతికేవాడి కంటే. ప్రేమని వల్ల పేతురు ఒక మాట అంటాడు, ప్రభువా మీ కొరకు నా ప్రాణమని ఇస్తాను అంటాడు. మీ కొరకు నా ప్రాణమని ఇస్తానంటే
ప్రభు అంటాడు, కోడి గుయ్యకు మునిపే నేను ఎరుగని నువ్వు ముమ్మారు పలుకుతావు అన్నాడు. ముమ్మారు పలుకుతావు అన్నాడు. పేతురైతే అంటాడు, ప్రభా నేను ఎట్టివాడిని నీకు తెలుసు కదా, పేతురు నీ మీద నా సంఘాన్ని స్థాపిస్తానని చెప్పిన మీరు ఈరోజు ఇలాగ పలకడం బాగలేదు ప్రభా అని అంటే, లేదు పేతురు, కోడి కుయ్యకు మునిపే ముమ్మారు నేను ఎరుగునని నువ్వు బొగ్గుతావు. ప్రేమని వదరా, ఆ చిన్న మాటకి పేతురు చాలా పరితపించాడు. కాబట్టి ఈరోజు అబద్ధికుడి కంటే వ్యర్థంగా బ్రతికేవాడు ధన్యుడు అన్నాడు. ఈరోజు ఏ స్థితిలో కూడా నీవు యథార్థత కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే యథార్థవంతుడు యెహోవాకి ఇష్టడై ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇష్టడుగా ఉండాలంటే ఏం చేయాలంటే ఆయన మాటలు అంగీకరించగలిగినప్పుడే ఆయనకి ఇష్టంగా నువ్వు మార్చగలవు. దేవుని స్తోత్రం. ఇటీవల దినాల్లో మాట్లాడుకున్న పౌలు ఒక మాట అంటూ, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడవాపు వాడేవాడు అక్కడ రాస్తాడు. శ్రమైనా, నిందైనా, కరువైనా, ఖడ్గమైనా, వసహీనత అయినా నీ ప్రేమ నుంచి దూరం చేయదు. ఎందుకో తెలుసా? నా కొరకు సమస్తము విడిచిపెట్టి నీవు పరలోకములో ఉన్న ఉన్నతమైన స్థితిని విడిచి మట్టితో చేయబడిన నా కొరకు, పాపముతో నింపబడ్డ నా కొరకు ఈ లోకంలోకి వచ్చి నా దగ్గర ఏమీ ఆశించకనే నా కొరకు నీ విలువైన రక్తాన్ని కార్చి నీ ప్రాణాన్ని నా కొరకు పెట్టిన నీకు ఏమిచ్చి కూడా రుణాన్ని తీర్చుకోలేను గనక నీకు ఏమిచ్చినా రుణము తీరదు. మట్టిని చూసి ప్రేమించి మహిమకు మార్చిన నీకు నా జీవిత కాలమంతా కూడా ఏమి చేసినా కూడా నీవు నా మీద చూపించిన ప్రేమకి విలువ కట్టలేను. కాబట్టి నీ ప్రేమ నుంచి ఎడబాపేవాడెవడు? ప్రేమని వల్లరా ఈరోజు ఆయన ప్రేమని మనం కనపరచడం ఎలాగే అంటే ఆయన మాటలు అంగీకరించి ఆ మాటల ప్రకారం నువ్వు బ్రతుకుతూ క్రీస్తు ప్రేమని లోకంలో చూపించడమే నిజమైన క్రైస్తత్వం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు ప్రేమను చూపించగలగాలి. క్రీస్తు ప్రేమ చూపించలేని వాడు చెప్పుకోవటానికి క్రైస్తవుడే కానీ క్రియల్లో క్రైస్తవుడు కాలేడు. ఏవో ఆశించినప్పుడు, ఏవేవో సొంతం చేసుకోవాలనుకున్నప్పుడు మన క్రైస్తత్వాన్ని మర్చిపోతాం. మేము క్రైస్తవులమి అన్న ఆలోచన కూడా మర్చిపోయి లోకస్తుల వల్ల మాట్లాడి దేవుని మహిమార్థంగా జీవించాల్సిన మనము దేవునికి వ్యతిరేకంగా మార్చిపడిపోతుంటాం. ఎందుకు అంటే క్రీస్తు యొక్క మాటలు అంగీకరించకపోవటం వల్ల జరిగే పరిమాణం ఇది. అందుకని యోహాను భక్తుడు తన సువార్తలో రాస్తాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్నాయో లేదా అనేది ఆలోచన కావాలి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ఎలాగ నిలిచి ఉండాలి? ఎలాగ నిలిచి ఉంటాయంటే పరిపూర్ణంగా అంగీకరించినప్పుడు, ఒక వ్యక్తిని ఒక వస్తువును నువ్వు స్వాధీనపరుచుకున్నప్పుడు అది నీ సొంతమై ఉంటుంది. లేదనుకో అది ఒక రోజుకి నువ్వు తెచ్చిపెట్టుకున్నా దాన్ని కలిగిన వాడు దాన్ని తీసుకుంటాడు. కాబట్టి నీవు దాన్ని పొందినప్పుడు ఆ పొందిన ఆ కార్యాన్ని ఎవడు కూడా నీ దగ్గర నుంచి అపహరించకూడదు. దేవుని స్తోత్రం. అందుకే ప్రభు అంటాడు కదా, ఎదుగో నేను త్వరగా రాబోతున్నాను, వాని క్రియను బట్టి వానికి ఇచ్చే జీతము నా చేతిలో ఉంది కనుక నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అన్నాడు. దేవుని స్తోత్రం. కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. ఏం కలిగి ఉన్నాం ఆలోచించాలి. క్రీస్తు దేవుడని, ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి మార్గం ఉందని, ఆయన గొప్పగా పరలోక రాజ్యానికి వేరొక మార్గము లేదని ఎరిగిన మనము ఏం చేస్తున్నాము ఈరోజు అంటే ఏమండి, లోకాన్ని చూసినప్పుడు లోకస్తులు అని మార్చబడిపోయి
మరలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దైవత్వాన్ని కనబరుచుకుంటూ ఉన్నాం. ఇది వేషధారితనం అయిపోతే, వేషధారులు కాదు, దేవునికి ఇష్టలుగా ఉండేది యథార్థవంతులు. నీ యథార్థత ఎట్టిది అంటే క్రీస్తు యొక్క మాటలు అంగీకరించి ఆ మాటల ప్రకారం నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ యథార్థత నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితి కలుగున్నావో ఆలోచించాలి. ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన మాటలు వినడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆయన మాటలు అంగీకరించినప్పుడే నీ జీవితం ఒక నూతనమైన మార్పు చెంది నవనూతనమైన జీవితంలో నిన్ను నడిపించి నూతన యెరూషలేముకి మార్గమే నిలుస్తాడు నీ ముందునని ప్రభువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఏ స్థితి కలుగున్నాం? ఏదో సమయం ఉన్నప్పుడు దేవుని మందిరానికి రావడం కాదు, ఆయనకంటూ ఒక సమయాన్ని కేటాయించగలగాలి. ఒక క్రమపద్ధతిలో మన జీవితాన్ని ముందుకు సాగించాలి. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఒక చిన్న మాట చెప్పున. ఒక పశువు ఉంది, తెలుసు కదా, ఆవులు అనుకుందాం, నీ గేదెలు అనుకుందాం. అవి నిద్రలేసి పొలానికి వెళతాయి. పొలానికి వెళ్ళి అవి దాని పొట్ట పెద్దది కాబట్టి ఆ పొట్ట నింపుకోవాలి. అది పొట్ట నింపుకోవాలి కాబట్టి దానికి కనబడ్డ ఆహారాన్ని సేకరించి త్వరగా దాని నోటికి అందింది లాక్కొని మింగేస్తుంది. మింగేస్తుంది. ఎందుకని అంటే అది తన పొట్ట నింపుకోవాలి, తన ఆకలి తీర్చుకోవాలి. కాబట్టి త్వరగా మింగేసి సంధ్య వేళ తన ఇంటికి వచ్చి తన కట్టుబడి అంటే కట్టేసే స్థలానికి వచ్చి కట్టి వేసిన తర్వాత అది అక్కడ పడుకొని ఉదయకాలం నుంచి తిన్న ఆహారాన్ని మరలా బయటికి తీసి నెమరు వేయడం ప్రారంభిస్తుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, త్వరగా తిన్న ఆహారానికి రుచి తెలియదు గనక, అది త్వరగా దాని చేతులు అరగదు గనక, ప్రేమిటి వల్ల అది అరగాలంటే నమలాలి, రుచి అరగాలి, రుచిని ఆస్వాదించాలి. గనుక అది ఇంటికి వచ్చి పడుకొని తీరిక నెమరు వేస్తుందట. తీరిక నెమరు వేసి ఆ తిన్న ఆహారములో ఉన్న రుచిని ఆస్వాదిస్తుందట. అలాగే ఈరోజు ఒక క్రైస్తవుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని అది అన్వయించుకొని అవి అంగీకరించి ఇంటికి వెళ్ళి ఈ వాక్యములో నువ్వు ధ్యానిస్తూ ఈ వాక్యాన్ని అన్వయించుకున్న దీని యొక్క రుచిని ఆస్వాదించాలంటే ఇంటికి వెళ్ళి మళ్ళా ధ్యానించే మనసు కావాలి. ఇంకేం పొంగలేదా మాకు? ఇక్కడ బైబిల్ చదువుకుంటూ కూర్చుంటే సరిపోద్దా? బైబిల్ చదవమని చెప్పలేదు, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటూ కూర్చోమని చెప్పడా. నీ పని నువ్వు చేసుకుంటూ కూడా నీవు విన్న వాక్యాన్ని ఏమిటి నెమరు వేయగలగాలి, దానిని ఆస్వాదించగలగాలి. దానిలో ఉన్న రుచిని నువ్వు ఎరిగి జీవించినట్లుగా నీ హృదయంలో ధ్యానం చేయాలి. దేవుని స్తోత్రం. అన్వయించుకున్న వాక్యాన్ని, అంగీకరించిన వాక్యాన్ని, పొందుకున్న దాన్ని నువ్వు దానిలో ఉన్న రుచి అరగాలంటే దాన్ని ధ్యానించాలి. అందుకే దావీదు ఒక మాట అంటాడు కదండి, నేను పాడిన పాట రాత్రి వేళలో ధ్యానించుకుంటాను, దీనిలో ఉన్న అర్థవంతమైన జీవితము నేను కలిగి ఉండాలి అని దానిలో ఉన్న అర్థాన్ని గ్రహిస్తాడు. గనుక క్రీస్తు ప్రేమలో మనము నిలవరమై ఉండనప్పుడు, ఆయన లోకానికి వచ్చినప్పుడు ఎత్తబడే అనుభవం కలిగి సార్వత్రిక సంగముగా నీ జీవితం మార్చబడి ప్రభుతో కూడా పరలోకం వెళ్ళే స్థితి నా బ్రతుకుల్లో కావాలని ప్రభు కోరుకొని అంటాడు. చూద్దాం, కొరకు చదువమ్మా.
ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఈరోజు క్రీస్తు ప్రేమలో ఉన్నామా లేదా అనేది మనము గమనించుకుంటే, క్రీస్తు ప్రేమలో ఉన్నామా? మన ఇంట్లో పరిస్థితుకున్న చాలాసార్లు చెప్తుంటాను. ఒకవేళ భర్తనే తొందరపాటు కలిగి ఒక మాట అన్నా, ఒక దెబ్బ కొట్టినా, ఇతను ఇంకా ఆ మొక్కను చూడటానికి కూడా ఇష్టపడరు. కొంతమంది వారాల తరబడి కూడా అన్నం తినరు, చాలా గొప్ప వాళ్ళు. ఏమన్నా కదా, కొంతమందికి బల రోషం. అంటే క్రీస్తు ప్రేమ అలాంటిదేమో నాకు అర్థం కావట్లేదు. దీని ద్వారా నీ భర్తనే, నీ భార్యనే, నీ బిడ్డల్ని, నీ స్నేహితుల్ని ప్రేమించిన నీ పనికి మారిన ప్రేమ క్రీస్తునే ప్రేమించగలిగితే, అందుకే ప్రభు అంటాడు కదా, నీ ఎదురుగా ఉన్న నీ సహోదరిని ప్రేమించలేని వాడివి కంటికి కనిపించని నన్ను నువ్వు ఎలాగ ప్రేమించగలవు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం అనుకోవచ్చు, ఆయన ఇలాగ అన్నాడు కాబట్టి నా మనసు ఒప్పుకోవట్లేదు, ఒకటే వేదన, హృదయం పిండేస్తుందని. యేసు ప్రభు నీ పనికి మాలిన జీవితాన్ని పరిశుద్ధంగా మార్చడానికి నీ పాపాలు తన వీపు మీద వేసుకొని ఎన్ని మాటలు, ఎన్ని దోషాలు నీ కొరకు దూషింపబడ్డాడు ఆయన అట్టి వాటికి యోగ్యుడా కాదే. ఆయన పరిశుద్ధుడు, ప్రేమస్వరూపుడు. ఆయన మచ్చ, డాగు, మడత లేనివాడు. ఈ లోకములో సవాలు చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే అది యేసు ప్రభుకే తగును. అందుకంటాడు కదా, నాలో పాపముందని ఎవడైనా రుజువు చేయగలడా? ఈ లోకంలో ఎవడు పలకలేని పలుకు ఆయన పలికాడంటే కారణం ఏంటి తెలుసా? ఆయన తప్పక పరలోక రాజ్యానికి మార్గమే నిలిచిన వాడు వేరొకడు లేడు. దేవుని స్తోత్రం. ఇది సత్యము గనక ఆయన సవాలు విసిరాడు. నాలో పాపముందని, నాలో వ్యతిరేకత ఉందని, నాలో ద్వేషము ఉందని ఎవడైనా రుజువు చేయగలంటే రుజువులు ఎక్కడ ఆయన కనపడలేదు. ఎందుకు అంటే పాపిని ప్రేమించాడు, వ్యభిచారిని ప్రేమించాడు, దొంగని ప్రేమించాడు, నరహంతకుని ప్రేమించాడు. ఆయనలో స్థిరముగా ఉన్నది ఏంటంటే ప్రేమ. ప్రేమించడమే ఆయనకి తెలుసు. ఈరోజు వరకు కూడా మనము మార్పు చెందక మన ఇష్టానుసారమైన మనసు కలిగి మన హృదయంలో పుడుతున్న వంచని బట్టి బ్రతుకుతున్నామంటే కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభుకి ప్రేమించడమే తెలుసు, కానీ పనిష్మెంట్ ఇవ్వడం తెలియదు. అర్థం చేసుకోవాలి. యేసు ప్రభుని వారికి పనిష్మెంట్ ఇవ్వడం తెలియదు, ప్రేమించడమే తెలుసు. అందుకని ప్రభు ఒక మాట అంటాడు కదండి, నేను ఈ లోకంలోకి వచ్చింది శిక్షించడానికో తీర్పు తీర్చడానికి నేను రాలేదు. నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను కానీ తీర్పుచ్చడానికి రాలేదు. తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు, నేను చెప్పే సాక్ష్యాన్ని బట్టి అన్నాడు. ఎందుకో తెలుసా? నీ ప్రతి అణువు నాకు తెలుసు. ఈ లోకంలో మానవాతీతుడిగా ఉన్నాను గనుక ప్రేమను వల్లరా ఈ లోకములో నీ జీవితము యావత్తు, నీ నటనా జీవితము యావత్తు నాకు తెలుసు. నీవు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు, నీ స్థితిగతులు తప్పించబడలేవు. గనుక ప్రియమైన వదన, ఎలాంటి స్థితి కనుగొన్నావో ఆలోచించాలి, ఎలాంటి ప్రేమ కనుగొన్నావో ఆలోచించాలి. ఈరోజు క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను దూరం చేసేదిగా ఉండకూడదు. అలాంటి బలమైన ప్రేమలో నువ్వు ముందుకు సాగినప్పుడు ఒకరోజు నువ్వు పిలువబడిన తర్వాత ఆ పిలుపు మేరకి నీ తండ్రి కుడి రొమ్మను ఆడుకునే కృపను దేవుడిని కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ప్రేమ నీ చేతులు లేకుండా ఎంతకాలంగా క్రీస్తుకున్న ప్రయోజనము లేదు. గనుక యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అంటే అసమాధానముతో బ్రతుకుతున్న ఈ సమాజానికి సమాధానం చేకూర్చడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. సమాధానం చేకూర్చడానికి వచ్చాడు.
బిడ్డ ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. యేసు ప్రభుతో 3 సంవత్సరం తిరిగిన శిష్యులు యేసు ప్రభువును పట్టుకొని సిలువేసి సమాధి చేశారు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నన్ను మరణము బంధించలేదు, నాకు మరణమే లేదు, నేను సజీవుని గనక మీరును సజీవులై ఉంటారు. నన్ను ఎరిగిన మీరు, నాకు మరణం ఉంటే మీరు కూడా మరణిస్తారు, ఇక మీకు పునరుత్థానము లేదు గనుక నా బిడ్డలుగా మీరు కూడా పునరుత్థానులై ఉండాలని ప్రభుతో కూడా మీరు ఉండాలని కోరుకున్న ఆయన అంటాడు, నాకు మరణమే లేదు అన్నాడు. ఎంతోమందికి ఎన్నో అద్భుతాలు చేసి చనిపోయిన వారిని సైతం లేపితే అది చూసిన వీరు ఒక గదిలోకి వెళ్ళి వాళ్ళు అనుకుంటున్న మాట్లాడి తెలుసా, నేనైతే నమ్మను ఆయన లేస్తాడని. ఎందుకని? యేసు ప్రభువుని ఒక మానవుడిలాగానే చూస్తున్నారు. ఆయన మహిమ స్వరూపుడని తెలియక, దేవుడే అని తెలియక, దేవుని కుమారుడు అని తెలియక, పరలోకం నుంచి దిగొచ్చాడని తెలియకుండా వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, నేనైతే నమ్మను. ఏ మానవుడు చరిత్రలో చావు నుంచి తప్పించుకొని లేచినట్టుగా ఎక్కడ లేదు అని అంటుంటే, వెంటనే గ్రహించిన దేవాది దేవుడు ఆయన పునరుత్థానము చేతుల నుంచి ఆ గదిలోకి వచ్చాడు. ఆ గదిలోకి వచ్చి ఒక మాట అంటాడు, మీకు సమాధానము కలుగునుగాక. దేని స్తోత్రం. ఎందుకు లేదు? 3 సంవత్సరము ఆయనతో తిరిగాను కదా. జాగ్రత్తగా వినండి, ముగించిపోతున్నాను. 3 సంవత్సరం ఆయనతో తిరిగి ఏమండి ఆయన ప్రేమను చూసి అనేక ఆశ్చర్యకార్యం అద్భుతకారం చేసి ఆయనతోనే కూర్చొని ఆయనతోనే తిని ఆయనతోనే బ్రతికిన వీరు సమాధానం ఎందుకు లేదంటే, వాళ్ళ హృదయంలో ఏదో ఆలోచన, ఏదో ఆ మాటని అంగీకరించని స్థితి, నాకు మరణము లేదు అనే మాట వాళ్ళు అంగీకరించకపోవటం వల్లే వాళ్ళ మనసులో అసమాధానం చోటు చేసుకుంది. వెంటనే ప్రభువు అంటారు, మీకు సమాధానం కలుగునుగాక. ఈరోజు సమాధానం లేకుండా ఏ కుటుంబంలో సంతోషము రాదు. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను. అప్పుడు మా వాడు కూడా రాను నా దగ్గరికి. ఇంటికి వెళితే నన్ను చూసిన ఆయన సోఫాలో కూర్చొని గోడ తట్టు చూస్తా, పాస్టర్ గారు వచ్చాను. ఎవరికి చెప్పినట్టు నాకు అర్థం కాల. ఆ వంటలో నుంచి నేను కిటికీలను చూసాలో వచ్చాను. ఇదేందో బాగున్నట్టుంది, ఇదే భాష అనుకున్నా. చివరికి ఏం జరిగిందంటే, ఒకరికొకరికి చాలా కాలం నుంచి మాటలు లేవు. ఒకరికొకరికి మాటలు లేవు, గోడకి చెప్పుకుంటున్నారు. నాకు అర్థమైంది ఒకటి, సమాధానం నేను మీ మధ్యగా నేను రావడం ఎందుకని చెప్పి పైకి లేచిపోతా ఉంటే, పాస్టర్ గారు అవును మీ ఇద్దరి మధ్య సమాధానం లేదు, దేవుడు నాకు బయలుపరిచాడా? ప్రేమని వల్లదా? ఈరోజు కొన్ని కుటుంబాలకు నేను వెళుతూ ఉంటే ఆ కుటుంబంలో సమాధానం లేదు. ఎందుకని? సమాధాన పురుషుడు ఆ ఇంట్లో స్థిరంగా లేడు గనక. బుద్ధి జ్ఞానాలు కలిగిన వాడు ఎవరు కూడా ఇంటిలో వాక్యాన్ని పెట్టుకుని కుమ్ములాట కలిగి ఉన్నాడంటే వాడు క్రైస్తవుడు కాడు 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 అని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. నీ ప్రతి నాటకాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. నిజమైన ప్రేమ నీలో ఉండాలంటే దేవుని మాటలు అన్వయించుకోవాలి, అంగీకరించాలి, పొందుకోవాలి. అది లేని జీవితము సమాధానం కోల్పోద్దా కుటుంబం. గనుక ప్రభు అంటాడు, కొర చదువునైనా చెబుతున్నాడు, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. దేవుని స్తోత్రం. పరిపూర్ణమైన జీవితం నీలో చూడని ప్రభు కోరుకుంటున్నాడు. నేను పరిపూర్ణ గనక మీరును పరిపూర్ణులై ఉండాలి. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండాలి. మీరేదో ఒక చిన్న మాట చెప్తాను, మీరేదో నోటి మాట ద్వారా చేయబడ్డ వారు కాదు. మనమంతా పాట మటుకు పాడతాం కానీ పాటలు మటుకు బాగుంటాం. శిథిలమైన
శిలవలె ఉంటిని శిల్పకారుడవై కనికరము చూపితివి, నీ ఉలి చేత పట్టితివి నాకై, నీ పనిలాలో ప్రారంభించితివి. ఏమిటి? శిల్పకారుని వచ్చి నీ బ్రతుకును మార్చి తన పోలుగుతో చేసుకొని, ఏమిటి, నువ్వు మట్టివి గనక నీవు మట్టి మనసు కలిగి ఉంటావేమని ఎరిగిన ఆయన నీలో జీవాత్మనిచ్చాడు. ఎందుకో తెలుసా? నా వలె నువ్వు జీవించాలి. దేవుని స్తోత్రం. నా వలె నువ్వు జీవించాలి అని క్రీస్తు ఆత్మ నీ కలుగు చేశాడు. అయినా నీలో క్రీస్తు ఆత్మ ఉందని ఎరిగి కూడా, అందుకే ప్రభు అంటాడు, నేను ఎక్కడికి వెళతానో మీకు తెలుసు, కానీ ఈరోజు మీరు మరుగై ఉన్నారు. ఎందుకనగా ఈ యుగ సంబంధమైన దేవత మీ మనోనిత్రులకు గుడ్డితనాలు కలుగు చేసి అంతా మందే అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ఈ లోకం మంద కాదు, ఈ లోకంలో శాశ్వతమైన వ్యక్తివి కాదు. ఒకరోజు ఈ లోకాన్ని విడిచి నీదంటూ లోకమైన పరలోకానికి నువ్వు చేరుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు గమనించగలగాలి. ఎలాగ గమనించగలవంటే దేవుని మాటలు అన్వయించుకున్నప్పుడు, ఆ మాటలో ఉన్న ప్రేమను నువ్వు అన్వయించుకున్నప్పుడు, ప్రేమను వలన క్రీస్తు ప్రేమలో స్థిరమై ఉంటావు. ఆ మార్గం నువ్వు కనుగొంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మార్గము మీకు తెలియను, కానీ మీ బ్రతుకు మరుగు చేయబడింది. మీ కళ్ళకి గుడ్డితనం కలిగింది. మీరు చీకట్లో సంచరిస్తున్నారు. మీరు చీకట్లో సంచరిస్తున్నారు కాబట్టి చీకట్లో ఉన్న నీకు మార్గము తెలియట్లేదు. కనుక నన్ను వెంబడించిన వాడు, నా మాటను అంగీకరించిన వాడు, గైకొనేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఆ వెలుగులో నువ్వు చేరే మార్గం నీ కళ్ళ ముందు కనబడింది. దేవుని స్తోత్రం. ఈరోజు లోకమున్న ప్రతిదాన్ని సొంతం చేసుకోవాలని, లోకస్తుల వలె బ్రతకాలని, లోకస్తుల వలె గొప్పగా ఉండాలని కోరుకున్నాము అంటే అర్థమేంటి తెలుసా? నీకు అవసరమైన దాన్ని ప్రక్కకు నెట్టేసి వ్యర్థమైన దాన్ని ఆస్వాదిస్తున్నామంటే కారణం ఏంటి తెలుసా? గుడ్డితనం కలిగి ఉన్నాం కాబట్టి. ఈరోజు నేను గుడ్డోడుగా చేయడానికి కాదు ప్రభు, మాటలు నిన్ను అన్వయించుకోమని చెప్తుంది. నీ గుడ్డితనము తొలగించబడి, మనోనేత్రము వెలిగించబడి, దేవుని మార్గంలో నువ్వు నడవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మార్గంలో నడవాలని కోరుకొని నీ అంధత్వాన్ని తొలగించడానికి లోకములో ఆయన నీకు మార్గమై నిలిచాడు. దేవుని స్తోత్రం. ఆయన మాటలు ఎవరైతే అన్వయించుకుంటారో, ఎవరైతే అంగీకరిస్తారో అట్టి వాడి గుడ్డితనము తొలగించబడి దేవుడి నీ ముందు మార్గమై నిలుస్తాడు. అందుకన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకి చేరలేడు. గనుక ఈరోజు తండ్రి యొద్దకు నువ్వు చేరాలి అంటే క్రీస్తు ప్రేమ నీవు జీవితంలో నిలవరమై ఉండాలి. దేవుని స్తోత్రం. క్రీస్తు ప్రేమ లేని వాడు ఈ లోకాన్ని విడిచినప్పుడు పరలోకం చేరుకోలేడు. గనుక క్రీస్తు ప్రేమ మన జీవితంలో స్థిరపరచబడిన గాక. కళ్ళు ముద్దామా. కృపా సత్య సంపూర్ణ సర్వశక్తి మంచుడ సర్వోన్నతుడ మీకే స్తోత్రాలు. అయ్యా, ఈ లోకంలో మీ ప్రేమ లేకుండా లోకస్తుల ప్రేమ, లోకపరమైన ప్రేమ కలిగి మీకు దూరము కాకుండా ఉన్నట్లు క్రీస్తు ప్రేమ స్థిరమై ఉండాలని మాతో మీరు మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మీ ప్రేమను అంగీకరించలేము, మేము పరలోకాన్ని పొందలేము కనుక ప్రభా, మీ ప్రేమనైనా స్థిరమైంది, బలమైంది. అలాంటి ప్రేమ మా జీవితంలో కలుగు చేసి ప్రభా, పౌలు భక్తులు అన్నట్టుగా మీ ప్రేమ నుండి ఎడబాబు వాడు ఎవడు అన్నంత బలమైన ప్రేమను పొందిన ఆ పౌలు వలె ప్రభా, మేము కూడా నిజమైన ప్రేమ కలిగి మా పొరుగు వారిని, మా విరోధిని ప్రేమించి క్రీస్తు ప్రేమను అన్వయించుకొని క్రీస్తు ప్రేమని లోకంలో చాటగలిగిన జ్ఞానవంతుడిగా మార్చమని ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ హృదయమునైనా పరివర్తన కలిగి మనోనేత్రము వెలిగించబడి మీరే మార్గమని అడిగి మిమ్మల్ని వెంబడించి ఆ మార్గమును పరలోకం చేరుకునే కృప మాకందరికీ కలిగి చేయమని ఈ వాక్యం ప్రతి హృదయములో స్థిరపరిచి
బలమైన పాత్రగా సాధనగా మార్చమని ప్రత్యేకించి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య నామములు అడుగుచున్నాను తండ్రి. మన పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము, ఆయన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరికను లైవ్ను వీక్షిస్తున్న బిడలకును ఆయన కనికరము కాపుదల తోడుగా ఉంచి ఆయన స్థిరమైన ప్రేమలో స్థిరపరచబడి ఆయన రాజ్యానికి వారసులుగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామములో వందనాలు.